హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రియాక్షన్స్. ఈరోజు మనం చూడబోతున్నాము మిస్టర్ బచ్చన్. రవితేజ లాస్ట్ 3 మూవీస్ ఐ థింక్ ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, దానికంటే ముందు ఇంకోటి వచ్చింది కిల్లాడి అనుకుంటా. సో 3 మూవీస్ కూడా ఫ్లాప్ అయినాయి. సో అంతకుముందు వచ్చినవి వాల్తే వీరయ్య అండ్ ధమాకా. సో అవి రెండు హిట్ అయినాయి. సో ఆ మూవీస్ లాస్ట్ 3 మూవీస్ అన్నీ ఒకటేలాగా ఉన్నాయి. మీన్స్ ఏం పెద్ద ఎంటర్టైన్మెంట్ చేయలేకపోయినాయి. అంత ఏం లేదు మ్యూజిక్ పరంగా, స్టోరీ పరంగా, డైరెక్షన్ పరంగా. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఎలా ఉంది ఈ మిస్టర్ బచ్చన్ అనేది చూద్దాం టీజర్. సో ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు ఎలా ఉన్నాయో టీజర్, ఐ మీన్ ఈ లాస్ట్ మూవీస్ ఏవే ఉన్నాయో ఈగల్, టైగర్స్ నాగేశ్వరరావు, రావణాసుర, సో సేమ్ సిమిలరే అనిపిస్తుంది. నాకు ఎక్కడ కొత్తగా అనిపిస్తలేదు. ఆ టీజర్ చూసినప్పుడు కన్ఫ్యూజన్, ఏది ఏ మూవీ, ఏ టైటిల్, ఏ సీన్ ఏది చెప్పలేము. ఎందుకంటే గెటప్ పరంగా, రవితేజ గెటప్ పరంగా అండ్ డైరెక్షన్ పరంగా అన్నీ ఒకటేలాగా అనిపిస్తాయి నాకైతే లాస్ట్ మూవీస్. సో ఇది కూడా సేమ్ ఉంది. సో డైరెక్టర్ హరీష్ శంకర్ మళ్ళీ. సో చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. ఓకే, ఇప్పుడు టీజర్ కొరకు అయితే ఏం ఒక డైలాగ్ కూడా లేదు, ఓన్లీ జస్ట్ టీజర్ వేసేసాడు అంతే. సో మ్యూజిక్ పరంగా అయితే బాగుంది. కానీ అండ్ ఆల్సో లాస్ట్ మూవీస్ ఫ్లాప్ కావడానికి రీజన్ ఏంది అంటే ఐ థింక్ అతను ప్రతిసారి ఒక కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తూ ఉంటాడు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. సో ఆ ప్రాసెస్లో మేబీ అతనికి ఫెయిల్యూర్స్ ఎక్కువ వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. సో మీరేమంటున్నారో కామెంట్లో కామెంట్ చేయండి. సో ఇప్పటికైతే ఓకే అనిపిస్తుంది. సో ఏదో 1990లో జరిగే డ్రామా లాగా యా పొలిటికల్ లాగా అనిపిస్తుంది. డైలాగ్స్ ఏమీ లేవు, జగపతి బాబు కూడా ఉన్నాడు. సో చూద్దాం, ఇప్పటికైతే ఇంతే. సో విక్కీ జేమేర్ మ్యూజిక్ అయితే బాగుంది. సో ఆ గెటప్ యాజ్ యూజువల్గా ఉంది. కొంచెం వే ఆఫ్ డ్రెస్సింగ్ అయితే మేబీ 90స్లో ఎలా బెల్ బాటమ్స్ ఎలా మనం వేసుకునే వాళ్ళు 90స్లో అలా అనిపిస్తుంది నాకు. సో అంతకుముందు చెప్పడానికి టీజర్లో ఏం లేదు. సో స్టోరీ పరంగా ఏంది అంటే ఒక డైలాగ్ పెట్టింటే, అట్లీస్ట్ ఒక డైలాగ్ అన్నా చెప్పింటే, ఒక 3-4 డైలాగ్ వింటుంటే తెలిసి వచ్చేది స్టోరీ దేని రిలేటెడ్ అనేది. సో ఏం డైలాగ్ లేవు. మళ్ళీ ఎందుకు అది ఏమన్నా నెక్స్ట్ ట్రైలర్లో మేబీ ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, జూలై 12th వస్తుంది కాబట్టి అంతవరకు వెయిట్ ఉండాలి. అంతకుముందు మేబీ ట్రైలర్ రావచ్చు ఒక 1 వీక్ ముందర. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు ఎలా అనిపించింది ఏ ట్రైలర్, టీజర్? సో ఇంకేమైనా చూపించుంటే బాగుండే అనిపిస్తుంటే మీ కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.